శ్రీకాంత్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారు ఇక్కడ వాల్యూస్ ఉన్నాయండి. మీరు ఇప్పుడు ఈ శ్రీకాంత్ అనే పేరుకి ఒకరికే మనం కరెక్షన్ అంటే మనం చెప్పడం కాదండి. మీ పేరేంటో మీ పేరు కూడా మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ నుండి జెడ్ వరకు నేను ఈ యొక్క వాల్యూస్ అనేది వేసాను. ఇక్కడ చూడండి, ఏ నంబర్కు ఏ అక్షరానికి ఏ నంబర్ వస్తుందని వేసాను. మీ పేరు కూడా ఈ అక్షరాలలో చూసుకోండి. చూసుకొని ఈ 9 గదుల బాక్స్లో ఫిల్ చేసుకోండి. శ్రీకాంత్ అయినా, రవీందర్ అయినా, కుమార్ అయినా, నాగ చైతన్య కానీ ఎవరైనా కానీ నీకు ఇక్కడ వాల్యూస్ ఇచ్చాను కాబట్టి ఆ వాల్యూస్ దీన్ని వేసుకొని ఈ వాల్యూస్లో వచ్చిన నంబర్లని ఈ 9 గదుల బాక్స్లో నింపుకోండి. ఈ 9 గదుల బాక్స్లో నింపుకున్నటువంటి వాల్యూస్ ఇక్కడ 1 నుండి 9 వరకు ఉన్నాయి. ఫిల్ అయినాయో పాజిటివ్, ఫిల్ కానీ నెగిటివ్ ఉంటాయి. ఇవన్నీ చూసుకోండి. ఇక్కడ చూడండి, శ్రీకాంత్ అనే పేరు ఫస్ట్ 1వ నంబర్ ఫిల్ అయింది అంటే ఇతనికి వివాహం జరుగుతుంది అన్నట్టు. వివాహం ఉంది అంటే ఉంది, పాజిటివ్ ఉంది. 2 సంతానం ఉందా? ఉంది, సంతానం కూడా 2వ బాక్స్ ఫిల్ అయింది కాబట్టి ఉంది. 3 రిలేషన్షిప్ బాగా మెయింటైన్ చేస్తాడంటే రిలేషన్షిప్ కూడా బాగా మెయింటైన్ చేస్తాడు శ్రీకాంత్. 4 రుణ బాధలు కలిగి ఉంటాడంటే ఉండడు. యాక్చువల్గా రుణ బాధలు ఉండడు అసలు. ఒకవేళ రుణ బాధలు కలిగి ఉన్నాడంటే తన పేరు 270 నుండి 360 డిగ్రీస్ మధ్యలో క్యాలిక్యులేషన్ చేయాలి. యాక్చువల్గా ఏంటంటే శ్రీకాంత్ అనే పేరు 120 డిగ్రీస్లోనే ఉంది. అంటే ఇది లోపించింది కాబట్టి అతనికి రుణ బాధలు ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. సొంత గృహ నిర్మాణ యోగం ఉంటుంది ఇతనికి. తన ఇల్లు కట్టుకుంటాడండి తప్పకుండా. ఫ్లాట్ తీసుకోవడం కానీ ఏదైనా సొంతంగా స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవడం కానీ అతనికి జరిగే అవకాశాలు ఉంటాయి తప్పకుండా. అదేవిధంగా ఇక్కడ మనం 6 చదువు అంటే శ్రీకాంత్ అనేటువంటి వ్యక్తి ఎంటెక్, బీటెక్, డిగ్రీ ఇవన్నీ పూర్తి చేసినప్పటికీ చదువు మైనస్ అంటే ఎందుకుందంటే తను చదివిన చదువుకు ప్రతిఫలం దక్కదనే దీనికి అర్థం. ఆయన ఎంత చదువైనా చదవని, కానీ అతను చదివిన చదువు ఒకటి, చేస్తున్న ఉద్యోగం ఒకటి వస్తుంది. అతను చదివిన దానికి ఉద్యోగ ప్రాప్తి అయితే లేదు. ఇక్కడ గమనించండి. తర్వాత ఇక్కడ 7వ నంబర్ ఖాళీగా ఉంది. 7వ నంబర్ ఏం చూపెడుతుంది? వ్యాపారంలో నష్టాలను చూపెడుతుంది. ఒకవేళ శ్రీకాంత్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారు వ్యాపారం చేశారంటే మొత్తం వ్యాపారంలో ఉన్నదంతా పోగొట్టుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. తర్వాత 8వ నంబర్ ఆరోగ్య సమస్యలను చూపెడుతుంది. మైనసే ఉంది అంటే ఖాళీగానే ఉంది. అంటే ఇతనికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయండి. తర్వాత 9వది విదేశీ ప్రయాణాలను చూపెడుతుంది. విదేశీ ప్రయాణాల బాక్స్ కూడా ఖాళీగానే ఉన్నాయి. విదేశీ ప్రయాణాలు చేస్తే అతనికి నష్టం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. సో మీరు విన్నారు కదా, శ్రీకాంత్ అనే పేరు పెట్టుకున్నటువంటి వారు మరి పాజిటివ్గా ఉన్నటువంటి కూడా ఈ బాక్సులు, ఫిల్ కానివన్నీ కూడా నెగిటివ్గా ఉన్నటువంటి ఈ బాక్సులు మనం గమనించవచ్చు. మీ పేరు కూడా ఏ నుండి జెడ్ వరకు ఇక్కడ అక్షరాలు వీటి వాల్యూస్ ఇచ్చాను. మీ పేరు కూడా వేసుకొని ఈ అక్షరాలు అక్కడ రాసేసుకొని ఈ వచ్చినటువంటి నంబర్లు ఈ 9 గదుల బాక్స్లో ఫిల్ చేసుకొని ఈ వచ్చినటువంటి వాల్యూస్ ఇక్కడ ఏమి ఇచ్చానో వాటిని చూసుకోండి. పదే చెప్తున్నానండి, ఫిల్ అయినటువంటి పాజిటివ్గా తీసుకోండి, ఫిల్ కానివన్నీ నెగిటివ్గా తీసుకోండి. అంతేనండి, కంపల్సరీ. ఒకవేళ మీకు ఏదైనా రుణ బాధలు కానీ, వ్యాపారంలో నష్టాలు కానీ, చదువు విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ ఏదైనా ఏర్పడుతుంది అని అనుకుంటే మీ పేరును ఖచ్చితంగా 270 నుండి 360 డిగ్రీ కోణంలో కనుక మీ పేరును సరి చేసుకుంటే తప్పకుండా మేలు జరుగుతుందండి. కాబట్టి ఈ పేరు మాత్రం 120 డిగ్రీస్లోనే ఉంది. 120 డిగ్రీస్లో ఉంటే ఏ మాత్రం ప్రయోజనం ఉండదండి. ఏ పని చేసినా ఫెయిల్యూరు, చదువులో నష్టము, ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు కూడా ఉంటాయి. ఇప్పుడు శ్రీకాంత్ అనే పేరు SRIKANTH అని కొందరు రాస్తే SREEKANTH రాస్తారు. అయినా వాల్యూస్ ఇవే వస్తాయండి. ఒకవేళ డబల్ ఈ పెట్టినా ఇదే వాల్యూస్ వస్తాయి. ఇక్కడ చూసుకోండి, ఇవన్నీ అవే. మీరు ఏ వాల్యూ ఈ వాల్యూ వచ్చేసి 5 నిండింది కదా. SREEKANTH అయినా కూడా ఇదే వాల్యూస్ వస్తాయి. ఇలాంటి సమస్యలు వస్తాయి. కాబట్టి ఒక్కసారైనా మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకొని మీరు కనుక సిద్ధంగా ఉన్నట్టయితే మీ జీవితం తప్పకుండా బాగుపడుతుందని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను చూసేటువంటి పద్ధతులు ఏంటంటే నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని విధాలుగా నేను పరిశీలన చేస్తాను. కాబట్టి సమస్య ఏదైనా పరిష్కారం ఒకటి, అది న్యూమరాలజీలో తప్పకుండా లభిస్తుంది. కాబట్టి మీ గురించి, మీ పిల్లల గురించి, మీ ఫ్యామిలీ గురించి మీరు పూర్తి వివరంగా తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి. ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కూడా మనసా వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవ.